సో మెడికల్ మాఫియాని పూర్తిగా ఎక్కడ లేదు. రెమిడిసివర్ అనే దెయ్యాన్ని తీసుకొచ్చి ఎన్ని లక్షలు కమ్మారమ్మా. ఒక గవర్నమెంట్ డాక్టర్ కూడా చెప్పారు అదొక భూతం, అదొక పాయిజన్ అని చెప్పారు, పిశాచ్యం. కానీ ఆ టైంలో ఎలా మాట్లాడారు? ఇక్కడ ఉన్నాయమ్మా స్టడీస్. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇవ్వదు. ఇప్పుడు నువ్వు ఒక నువ్వు పల్మాలజిస్ట్వి, నీ విధానం నీది, నేను పల్మాలజిస్ట్, నా విధానం నాది. ఎవడెస్ట్ వచ్చినాడు? ఒక గైడ్లైన్స్ ఏది ఇదేది. ఎమర్జెన్సీ అన్నారు ఇంకోటి. నీకు ఒక దారుణం చెప్పనా? కరోనా వచ్చింది, రోడ్డు మీద పోయి రిక్షా వాడేవాడు చచ్చిపోయాడు. పాలాడు, పనివాడు, కూలాడు, పేపర్లు వేసేవాడు, ముఠా కూలి, మద్రాసు నుంచి పొట్ట చేత పట్టుకుని ఢిల్లీ నడిచెళ్ళినాడు. ఎవడన్నా ఇంటి దగ్గర ఉన్నాడు. చివరికి ఆడాళ్ళు కూడా చచ్చిపోవాలి. సెలబ్రిటీ చచ్చిపోయిన అమ్మని పేరు చెప్పు. ఆడాళ్ళు కరోనా సంపదలే, చంపినది వేరే అకౌంట్, చాలా తక్కువ. సెలబ్రిటీలు ఎవరు చచ్చిపోలేదు కదా, ఉమ్మని పేరు చెప్పలేదు కదా. ఎవరు చచ్చిపోయారు గుర్తు తెచ్చుకో. ఎవడైతే ఐసీయూ నుంచి వచ్చాడో వాడే చచ్చాడు. హాస్పిటల్లో ఉన్నాడు. మీకు తెలిసిన ప్రతి శవం ప్రజలందరూ చూసుకోండి. మీకు తెలిసిన ప్రతి శవం ఐసీయూ నుంచి వచ్చింది.